హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మంచి గ్రేవీతో మటన్ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. మీకు రైస్తో అయినా లేదా చపాతీ అయినా బిర్యానీ అయినా పులావ్ ఇట్లా దేనిలోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుందన్నమాట. గ్రేవీ అనేది ఫుల్గా వస్తుంది. మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇది టేస్ట్ చేసిన తర్వాత దీనికి ఫ్యాన్స్ అయిపోతారు. ఇంతవరకు మటన్ కర్రీని ఇలా చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఈ కర్రీ మీ ఫ్యామిలీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను కేజీ దాకా మటన్ తీసుకున్నాను. మటన్ పీసెస్ అనేవి మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బాగా 4-5 సార్లు పాటు కడిగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం కూడా వేసేసి బాగా కలిపి వాష్ చేసేసేయండి. ఇలా చేస్తే మీకు నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. మ్యాక్సిమం అక్కడే నీచు వాసన అనేది పోతుందన్నమాట వాష్ చేసేటప్పుడు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ కూడా వాడ్ చేసి మటన్ ముక్కల్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసేసి ముక్కలకి బాగా ఈ కారాన్ని పట్టించి ఈ మటన్ని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. మీకు వీలుంటే కనుక ముందు రోజు నైటే ఇలా కారం మొత్తం కూడా పట్టించేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు మటన్ ముక్కలు అనేవి బాగా టెండర్గా అవుతాయన్నమాట. సో ఈ మటన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి, లేదా కుక్కర్ గిన్నె అయినా పర్వాలేదు. ఎందులో అయితే నేను మటన్ని కుక్ చేస్తున్నానో అదే గిన్నెని పెట్టుకున్నాను అనమాట. సో కుక్కర్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకుని 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయల్ని కూడా పైన పొట్టు తీసేసి వేయండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టమాటాలు అయితే 2, చిన్నవైతే ఒక 3 దాకా తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసేయాలి. సో ఆయిల్లో వీటిని కొద్దిసేపు మగ్గించాలి. టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా మగ్గాలన్నమాట. అంతవరకు గరిటెతో కలుపుతూ వేయించుకోండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకు, అలాగే ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుని దించే ముందుగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరినైనా కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా గసగసాలు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోండి. జీడిపప్పు నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి. 2-3 నిమిషాల పాటు చిన్న మంట మీదే అలా నిదానంగా కలుపుతూ వేయించేసి స్టవ్ ఆపి పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న చూడండి కన్సిస్టెన్సీ, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేయండి. బటర్ లేకపోతే కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు. బటర్ కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 లేదా 4 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, ఒక చిన్న బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసేయండి. లైట్గా ఫ్రై చేయండి. కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా ఈ నూనెలో వేసేసుకోవాలి. మటన్ని ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. రా స్మెల్ అంతా పోయిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు నీళ్ళు అనేవి అస్సలు వేయకుండా కుక్కర్ మూత పెట్టేసి కనీసం 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంటే మీరు తీసుకునే మటన్ని బట్టి ఇక్కడ విజిల్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు బాగా ముదిరిన మటన్ తీసుకుంటే కనుక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే ఒక 4 to 5 విజిల్స్ దాకా పెట్టానండి. సో మటన్ అనేది చక్కగా ఉడికిపోయిందనమాట. మూత తీసి చూపిస్తున్నాను ప్రెషర్ అంతా పోయాక. ఇలా ముక్క అనేది మెత్తగా ఉడికిపోవాలి. అలా ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కూడా వేసేసి బాగా కలుపుకోండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ఈ గ్రేవీ పేస్ట్ అనేది బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయండి. ఇలా గ్రేవీ అనేది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మటన్ మసాలా వేసుకోండి. నేను ఆల్రెడీ అమ్మ చేతి వంటలో
మటన్ మసాలా పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ రెసిపీ చూపించాను కదా, అదే మసాలా పౌడర్ని నేనైతే ఇక్కడ వాడుతున్నాను. ఈ రెసిపీ లింక్ కనుక మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ మటన్ మసాలా ఫ్లేవర్ చాలా అరోమాటిక్గా ఉంటుందండి, మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందన్నమాట. దీనికి బదులుగా మీరు బయట కొనే ఏదైనా మసాలా పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా గరం మసాలా పౌడర్ అయినా వాడచ్చు. అదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి, సరిపోతుంది. మన మటన్ మసాలా పౌడర్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచి మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వీటిని పైన అలా వేసేసి కలిపేసి సర్వ్ చేసుకోవటమే. అంతే, సూపర్ టేస్టీగా డెలీషియస్గా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇది కాంబినేషన్గా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా మటన్ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.